కర్కాటకం. ఆల్రెడీ మీరు వాళ్ళ అద్భుతమైన యోగాలనేం చెప్పేసారు ముందే. ఆ! సో, వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎగిరి గంతేస్తుంటారు. కానీ ఇంకా వాళ్ళేమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సినయేమన్నా ఉంటాయా? అంటే ఇప్పుడు గోచార రీత్యా మనం చెప్పాలంటే కర్కాటక రాశికి ఆదాయం 2, ఓకే. వ్యయం 11, ఆ! రాజ్యపూజ్యం 4, అవమానం 7. అయ్ కానీ ఎందుకు ఇక్కడ ఆదాయం 2 చెప్పారు గదండీ! అదే వ్యయం అంటున్నా. 11 చెప్పారు గదా! ఓకే. రాజ్యపూజ్యం 4, అవమానమే ఎక్కువుంది. ఈ రెండే ఎక్కువుంది గదా! అవును. అవమానము, వ్యయమే ఇవేవే ఎక్కువుంది. ఎక్కువున్నాయి. అవును. కానీ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది అంటే, ఈళ్ళకి అదృష్ట రంగు మనం చెప్పాలంటే తెలుపు రంగు, క్రీమ్ కలరు, అదృష్ట సంఖ్యలు చెప్పాలంటే 2, 7, 9. ఓకేనా? అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ కర్కాటక రాశిలోకి గురువొస్తాడు. ఓకే. 12 సంవత్సరాలకి. అంటే జన్మ రాశిలోకొస్తున్నాడు. ఓకే. హ్మ్. జన్మ రాశిలో లగ్నంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గురువు కోటి దోషాలను హరిస్తున్నాడు. ఓకే. ఇక్కడ విశేషమైన యోగం ఏందంటే, కోటి దోషాలు హరించే శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది. ఇంకెవరికీ లేదు. కాబట్టి లగ్నంలో గురువు ఉన్నట్టు లెక్క. కర్కాటక రాశిలో గురువు ఉన్నట్టు లెక్క. ఓకే. అందుకని ఈళ్ళకి చాలా మటుకు విశేషంగా ఆగిపోయినయి గావచ్చు, ఇబ్బందులు పడుతున్నాయి గావచ్చు, ఏ ఏ స్థానాల నుంచి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చాలా 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 బాగుండేదానికి ఒక గొప్ప అవకాశం ఉంది.